హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లిల్లీ. ఇప్పుడు మన ముందు ఉన్నది సీనియర్ జర్నలిస్ట్ హిమంది రామారావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్ తొలి రోజుల్లో కేఆర్ విజయ్ పడ్డ కష్టాలు ఏంటి సార్? అది మనం చెప్పుకుందాం అని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది పాత వాళ్ళ గురించి చెప్పమని నా మెసేజ్లు పెడుతుంటారు. కేఆర్ విజయ్ గురించి ఎవరు కూడా నిర్దిష్టంగా చెప్పలేదు, ఎవరికి ఏం తోచినట్టు అది చెప్తున్నారు. కానీ కేఆర్ విజయ్తో నాకు కొంచెం అనుబంధం ఉంది. నెంబర్ 4 రామన్ స్ట్రీట్లో కేఆర్ విజయ్ ఉండేది. రామన్ స్ట్రీట్లో ఉన్నటువంటి కేఆర్ విజయ్ 4000 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుంది. ఆ కేఆర్ విజయ్ తాలూకు ఇంటి మీద హెలికాప్టర్ ఆగేది. కేఆర్ విజయ్ ఇంట్లో ఒక 3 స్విమ్మింగ్ పూల్స్ ఉండేవి. ఆల్మోస్ట్ అది చాలా పెద్ద హవేలీ లాంటి ఇల్లు, మాట ప్యాలెస్ లాంటి ఇల్లు అలా ఉండేది. ఎలాగొచ్చింది ఆ స్థితికి? మొదటి రోజులో ఎన్ని కష్టాలు పడింది. మొదటి రోజుల్లో ఒక బిర్యానీ ప్యాకెట్ కోసం ఎవరో ఉన్నటువంటి అక్కడ యజమాని, అక్కడ హమీదియా హోటల్ పక్కన ఒక టైలరింగ్ షాప్ ఉండేది. ఆ టైలరింగ్ షాప్ ఉంటే అప్పారావు అనుకుంటున్నా టైలర్ పేరు. ఆయన దగ్గరికి వెళ్ళి అలా కూర్చుండేది అన్నమాట. కూర్చుంటే ఏంటమ్మా ఏంటి నీ పరిస్థితి అంటే, లేదండి మేము 5 అక్క చెల్లెల్లో ఒక బిర్యానీ కావాలి, ఒక బిర్యానీ కానీ మీరు కొనిపెట్టినట్టయితే మీరు ఏం చెప్తే చేస్తాను నేను, కానీ ఆ బిర్యానీ తీసుకెళ్ళి మా ఇంటి అందరూ కూడా బతుకుతాం అని చెప్పేది అన్నమాట. అట్లాంటి కేఆర్ విజయ ఒక తిండి కోసం, భోజనం కోసం, అక్క చెల్లెల్ని పెంచుకోవడం కోసం, పోషించుకోవడం కోసం, బతికించుకోవడం కోసం అష్ట కష్టాలు పడింది ఎవరు? కేఆర్ విజయ్. తర్వాత వేలాయుధన్ అనే ఒక పెద్ద సుదర్శన్ చిట్ ఫండ్ తాలూకు యజమాని అనుకోకుండా కేఆర్ విజయ్ మీద మనసు పారేసుకొని, సరే నేను బాగా మహారాణిలా చూసుకుంటాను, మరి నాతో ఉండిపో అని చెప్పేసి అప్పుడు కేఆర్ విజయాన్ని తన భార్యగా చేసుకున్నాడు అన్నమాట. తర్వాత కేఆర్ విజయ మా ఇలవేలుపు అనే సినిమా తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తే అందులో ఒక భార్యని భర్త బలవంతంగా చంపేస్తాడు. అప్పుడు ఆ భార్య బతికి వస్తుంది దెయ్యం రూపంలో, దెయ్యం కాదు అమ్మవారి రూపంలో. ఆవిడ కేఆర్ విజయ అంటే అమ్మవారి రూపంలో వచ్చి ఒక నవ్వుతుంటే థియేటర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పూనకాలు వచ్చేసాయన్నమాట. పూనకాలు వచ్చేసి అక్కడ తమిళనాడులో దేవర్ చిన్నప్ప దేవర్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా ప్రొడ్యూసరే. ఆయన ఒక చిన్న ట్రిక్ చెప్పాడు అన్నమాట. ఆ సినిమాకు చూసే వాళ్ళందరూ భయభ్రాంతులు అయిపోతున్నారన్నమాట. ఇలా నవ్వుతుంటే ఏమిటా ఇలా నవ్వుతుంది, నిజంగా అమ్మవారిలా నవ్వుతుంది అనుకునేసరికి ఒక 2000 3000 ఖర్చు పెట్టి అక్కడ ఇక్కడికంటే మన తమిళనాడులో లౌడ్గా ఉంటారు వాళ్ళు. అంటే అనడం కానీ, ఇలా జుత్తులు విరబూసుకొని మాట్లాడడం కానీ, వేపకొమ్మలతో ఇలా కొట్టుకుంటూ మాట్లాడడం కానీ, 4000 5000 ఇచ్చిన తర్వాత ఈ ఆడవాళ్ళందరూ కూడా ఆ థియేటర్ నిండా పూనకాలు వచ్చేసినట్టు ఊరికే ఊగేసరికి అమ్మ తాయే అంటే అమ్మ తల్లి నువ్వేనమ్మా దేవతవు నువ్వు అని చెప్పేసి ఇంకా కేఆర్ విజయ్ కాళ్ళ మీద పడిపోయారన్నమాట. దాని వెనక ఇట్లాంటి కథ తొలి రోజుల్లో ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడం కోసం ఇన్ని కష్టాలు పడిన తర్వాత కేవలం ఒక 50 సినిమాలు కేఆర్ విజయ అమ్మవారి క్యారెక్టర్లు మాత్రమే వేసింది. అమ్మవారి క్యారెక్టర్ అంటే చాలా మాట. ఇక్కడ మీ తెలియని విషయాలు చెప్పడం ఏంటంటే, కుంట్రుత్తూరు వెళ్ళేది ఆవిడ. తెల్లారితే మాకు కూడా కొంచెం సినిమా ఫీల్డ్లో ఉన్నవారు అందరికి కూడా కష్టాలు ఉంటాయి కదా. కష్టాలు ఉంటే మేము బస్సులో వెళ్ళేవాళ్ళు. బస్సులో వెళ్ళి ఉదయం 2 గంటల నుంచి బస్సులు ఉంటాయి కుంట్రుత్తూరు. ఆ బస్సులో వెళ్ళి బస్సులో అమ్మవారి గుడిలో దిగిపోయినట్టయితే ఈ కేఆర్ విజయ అమ్మవారి చుట్టూ దొర్లుతూ ప్రదక్షిణలు చేసేది.
ఆ దొర్లుతూ ప్రదక్షిణలు చేసినట్టయితే ఎక్కడ లేనటువంటి సక్సెస్లు కూడా కేఆర్ విజయ్కి వచ్చాయన్నమాట. తర్వాత ఆ రాను రాను గుంటూరులో అమ్మవారికి భోజనాలు వసతి ఇవన్నీ కూడా కేఆర్ విజయ్ పెట్టేది. తర్వాత కేఆర్ విజయ్కి మద్రాసులో 67 ఎకరాల కొబ్బరి తోట ఉంది. ఆవిడేం చేసేదంటే ఆ 67 ఎకరాల కొబ్బరి తోటలో కూడా పేద బిక్కి వీళ్ళందరినీ పిలిచి అన్నదానం వస్త్రదానం చేసేది అన్నమాట. ఆ రోజు వచ్చి ఎవరు మట్టుగా వాళ్ళు అంటే ఇమీడియట్గా ఆ కోరిక నెరవేర్చేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే, అమ్మ పిల్లకి పెళ్లి చేసుకుంటున్నాను, ఒక 5,000 రూపాయలు సర్దండి, అమ్మ అబ్బాయికి ఒంట్లో బాగాలేదు మందులు వేయించాలి, ఒక 10,000 రూపాయలు సర్దండి అంటే ఆవిడ చేయగలిగినటువంటి సహాయాన్ని మాత్రం చేసేది. అర్థమైందా? ఇంకా ఎక్కడ చూసినా శివాజీ గణేషన్కేమో 20 ఎకరాలు తోట, కేఆర్ విజయకేమో 67 ఎకరాలు. ఇలా ఉన్నటువంటి సమయంలో గుంటూరులో నెమ్మదిగా కేఆర్ విజయ రావడం తగ్గించింది. అమ్మవారి ప్రదర్శనలు తగ్గించింది. కేఆర్ విజయ్కి బదులుగా అక్కడ అమ్మవారి ప్రదర్శనలు ఎవరు చేసేవారు? జయమాలిని చేసేవారు. ఆ గుంటూరు టెంపుల్లో ఆ పొర్లుతూ దండాలు పెట్టినట్టయితే ఈ చేతులు మోచేతులు అన్నీ కూడా గీరుకుపోయి రక్తం వస్తుండేది. గంధపు రంగు చీర కట్టుకుంటే ఆ చీరలోంచి రక్తం వచ్చేదన్నమాట. అలాగా ఈవిడ మెల్లగా కేఆర్ విజయ్ తాలూకు ప్రాపర్టీస్ అన్నీ పోయినాయి. ఈవిడికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏమో జయమాలిని పెళ్లి చేసుకున్నాడు. జయమాలిని తాలూకు భక్తి మెచ్చి, అమ్మాయి నువ్వు సినిమాలో వేరు, నువ్వు నిజ జీవితంలో వేరు కనుక నీలాంటి అమ్మాయి కోసమే నేను ఎదురు చూస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను కానీ మళ్ళీ సినిమా జోలికి రాకూడదు, సినిమా జోలికి రాకుండా ఉన్నట్టయితే నేను పెళ్లి చేసుకుంటాను, అదే నాకు కావాల్సింది అదేనండి, మళ్ళీ అది చాలు, ఏదో సంపాదించుకున్నాను కానీ సినిమా జోలికి అని చెప్పి తర్వాత ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎంత డబ్బిస్తా ఉన్నప్పుడు కూడా సినిమా జోలికి వెళ్ళలేదు ఆవిడ. చివరకు ఈవిడ ఇలాగా చారీ స్ట్రీట్లో పెద్ద హవేలీ ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టించుకుంది జయమాలిని. కేఆర్ విజయ తొలి రోజుల్లో ఎలా కష్టపడుతుందో ఇప్పుడు కూడా అలా కష్టపడుతుంది. ఎందుకు కష్టపడుతుంది, ఎలా కష్టపడుతుంది అని అడగొద్దు. వస్తాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అన్నమాట. కానీ ఒక్కసారి ఆవిడ కోసం ఫ్లైట్ ఇంటి మీద ఆగేదంటే అర్థం చేసుకో. ఆవిడ ఇంట్లో 3 స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయి. ఏదైనా వాటర్ కొంచెం డర్టీగా ఉన్నట్టు కనిపించినట్టయితే ఆ స్విమ్మింగ్ పూల్లో దిగేది కాదు అంటే ఆలోచించుకో. ఆవిడ భోజనం చేసినటువంటి 5 రకచెల్లు బ్రహ్మాండంగా డబ్బున్నోళ్ళు అయిపోయారు. తర్వాత ఆ కేఆర్ విజయ ముఖమే చూడలేదు అంటే ఆలోచించుకో. అక్క చెల్లెల్ని బాగా చూసుకున్న కేఆర్ విజయ తన సొంత బిడ్డల్ని చూసుకునే పరిస్థితి వచ్చిందంటే ఆలోచించుకో. సినిమా మాయ, సినిమా ప్రపంచం ఎలాంటి ఘోరమైందో నువ్వు అర్థం చేసుకోవాలన్నమాట. నువ్వు అర్థం చేసుకుంటావని కాదు, మన ప్రేక్షకులకి ఎవరు చెప్పని విషయాలు మనం చెప్తే నన్ను కూడా వాళ్ళు అంటే ఎంకరేజ్ చేస్తారు కదా, ప్రోత్సహిస్తారు కదా. అంటే మన వీడియోలు ఇక్కడే కాకుండా దేశ విదేశాల్లో కూడా నా అభిమానులు చూస్తున్నారు కనుక వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన ఎలాగే ప్రోత్సహిస్తూ నడితే నా అనుభవాలు ఉన్నటువంటి అంటే సాధికారికంగా ఉన్నటువంటి విషయాల్లో మాత్రమే చెప్తానని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.